అధ్యక్షుడు కుటుంబరావు గారు ఫోన్లు మీడియాతో మాట్లాడతారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. బ్రోకర్ అన్నట్టు తెలియకుండా ఏదో బ్రోకర్ కమ్యూనిటీని చీప్గా అన్నట్టు కన్నా లక్ష్మీనారాయణ గారు వీర్రాజు గారు మాట్లాడలేదా? నోటీసులు పంపించిన తర్వాత డొంక తిరుగుడు రిప్లై, సోమ వీర్రాజు ఒక రిప్లై అన్నా రాశాడు. ఆయన దానికి కౌంటర్ రిప్లై రాస్తే మళ్ళా రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే రిప్లై లేదు. ఆయన ఒక నోటీస్ నాకు పంపిస్తాడు. ఆ సందర్భంగా అదేది ఎలక్షన్ కమిషన్కి కూడా పెట్టి, మరి ఎలక్షన్ అయితే అయిపోయింది, డిపాజిట్ వస్తుందో రావట్లేదో మనందరికీ తెలుసు. నోటాకి ఎక్కువ వస్తాయేమో అని డౌట్గా ఉంది అక్కడ కూడా. నా డబ్బులు ఎప్పుడూ సేఫే, ఎందుకంటే కాస్త మెచ్యూరిటీ వచ్చి ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నాను. అందులో చాలా జాగ్రత్తగా ఉంటా, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. అంతేగాని ఏ విజయసాయి రెడ్డి లాగా సుప్రీంకోర్టు కనుక ఏదైతే ఆర్డర్లో రాసిందో, ఏది ఇన్ఫ్లేట్ చేసి జగదీశన్ అండ్ కంపెనీని డెలాయిట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి 350 రూపాయల చొప్పున ప్రీమియం కలెక్ట్ చేసి డబ్బులు దొబ్బేసిన రకాలం అయితే కాదు. ఆ కోవకి చెందిన వాళ్ళని కాదు. కాబట్టి మీరు ఆ బ్యాచ్, కాబట్టి ఆ బట్టేబాజ్ బ్యాచ్ అయినప్పుడు ఎందుకు డీల్ చేయాలి? బట్టేబాజ్ బ్యాచ్ తోటి తెలంగాణ L3 కేటగిరీ బ్యాచ్ మీరు. ఆయన మాటలు అట్లా ఉన్నాయి. నేను ఆ మాటలు నేను చెప్పకూడదు అనుకున్నా కూడా కాస్త సివిలిటీ వదిలి అంటున్నా. సోషల్ మీడియాలో వచ్చిన మాటలే చెప్తాను. ఎందుకంటే ఇవాళ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ చూశాను, ఇంకా ఎంత అసభ్యంగా మాట్లాడాడని నేను ఎప్పుడు చూడను. మామూలుగా లోకేష్ గారి పైన కానీ ముఖ్యమంత్రి గారి పైన కానీ ఐ షుడ్ సే హీస్ అన్ పర్వర్టెడ్ మైండ్. అది ఒక మెంటల్ సిక్నెస్ ఉన్న పర్వర్టెడ్ మైండే అట్లా రాస్తుంది. డిగ్నిఫైడ్గా క్రిటిసిజం చేయొచ్చు. చాలామంది సోషల్ మీడియాని క్రిటిసిజంకి వాడతారు. ఆయన చేసిన కమెంట్స్ తర్వాత కింద రిప్లైస్ ఉంటాయి కదా, చూసుకోవచ్చు కదా. నేను ఇదివరకు చెప్పే కదా, జీవీఎల్ గారు కమెంట్ చేస్తే కింద రాశారు ఒకళ్ళు, కనకదుర్గ గుడి దగ్గర అడుక్కోవటానికి కూడా పనికిరావయ్యా నువ్వని. ఆ స్థాయికి ఎందుకు దిగజార్చుకోవాలి? అన్నెసరీ అన్వారెంటెడ్ కమెంట్స్ రాసి. అరే మీడియాని కూడా ఒక ఇక మరిన్ని